స్టేట్ అంతా ఒకలాగా, ఈ ఒక్క బూత్ ఒకలాగా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్కి పాల్పడుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఆయన తనయుడు జీవి సుందర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో స్లిప్పుల పంపిణీ దగ్గర నుంచి బూతుల్లోకి పోలింగ్ ఏజెంట్లను రానియకుండా అడ్డుకోవడం వరకు అడుగడుగునా టీడీపీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. జీవి సుందర్ తరపున పోలింగ్ బూత్స్లో పరిశీలించిన హర్షకుమార్, ఆయన పెద్ద కుమారుడు శ్రీరాజ్ ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లో జరుగుతున్న వాటిని నిలదీస్తూ వీడియోలను విడుదల చేస్తున్నారు. శాంపిల్ బ్యాలెట్లు ఇవన్నీ చాలా అధికార దుర్వినియోగం జరుగుతున్నది. అందరు ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఇంత అధికార దుర్వినియోగం. మల్లె వెంకటరాజు గారు టీడీపీ ఇదిగోండి, కరెక్ట్ కాదండి. ఇదేంటండి? ఇది చాలా దురదృష్టకరం. పోలీసుల దగ్గరుండి రిగింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది ఏమండి, ఇక పోలీసులు పిల్లండి. ఏమండి, ఇది కరెక్ట్ కాదు. మేము రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నాం, వీడియో కూడా తీసుకున్నాం. పిలు పోలీసులు పిలు. ఇది కరెక్ట్ కాదండి. మీరే పొరపాటు చేసి కనుక్కుంటానంటే రెడ్డి చేసిందే తప్పు. మీరే తప్పు చేసి కనుక్కుంటానంటారేంటి? ఏజెంట్లు లోన పంపించరా? మీ ఇష్టమా? కరెక్ట్ కాదండి. ఇది స్టేట్ అంతా ఒకలాగా, ఈ ఒక్క బూత్ ఒకలాగా. పక్కన పంపించారు కదా, మీరు ఎందుకు పంపించారు? లోన్ పక్కన పంపించారు డాడీ. ఇగో ఈ మన ఏజెంట్లు ఇక్కడ మీరు ఇవ్వండి. చూపించండి. ఏంటి సార్, చెప్పండి ఎందుకు పంపించరు? చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. ఎందుకు పంపించారు చెప్పండి. పక్క రూమ్లోనే పంపించారు కదా, అన్ని రూమ్లోనే పంపిస్తున్నారు కదా. తప్పుడు పనులు చేయకండి సార్. కరెక్ట్ కాదండి. వన్ సైడ్గా ఇది వ్యవహరించకూడదు.